హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము మోర్జంపాడు అనే గ్రామంలో ఉన్న శ్రీ వాసవి నీలకంఠేశ్వర మార్కాబా పిరమిడ్ అయితే చూసేద్దాం రండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మార్కాబా పిరమిడ్ అనమాట. టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. పిరమిడ్ మీద ఇంకో పిరమిడ్ రివర్స్లో ఉన్నట్టు ఉంటుంది. దీని లోపల మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ పిరమిడ్ సాధారణ పిరమిడ్తో పోల్చుకుంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనదంట. ఎన్నో పవర్స్, ఎనర్జీస్ దీంట్లో ఉంటాయి. పూర్వకాలంలో దేవుళ్ళు ఇంకా ఋషులు, మహర్షులు ఈ ధ్యాన మందిరం కోసం పోటీ పడే వాళ్ళంట. అంటే లైన్లో నుంచునే వాళ్ళంట. ఈ మార్కాబా పిరమిడ్లో ధ్యానం చేస్తే చాలా పవర్స్ వస్తాయని వాళ్ళ నమ్మకం. ఇంకా పిరమిడ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది. ఇవన్నీ కూడా షట్ చక్రాలు ఇంకా క్రిస్టల్స్. షట్ చక్రాలు అంటే మన శరీరంలో ఉండే 7 చక్రాలు అనమాట. సహస్రార చక్రము, ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, అనాహత చక్రము, మణిపూర చక్రము, స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రం. ఇవన్నీ కూడా షట్ చక్రాలు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది. ఒక 100 మెంబర్స్ కూర్చునే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇందులో మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్లోర్స్లో కూడా ఈ షట్ చక్రాలు ఇంకా ఈ క్రిస్టల్స్ అయితే ఇలా అమర్చారనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఒక 20-30 మంది కూర్చొని ధ్యానం చేసే కెపాసిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్లో ఒక 10 మంది కూర్చోవచ్చు. 4th ఫ్లోర్లో ఒక 2 చిన్నపిల్లలైతే ఒక 4 కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఈ ధ్యాన మందిరం నిర్మించడానికి చాలా ఖర్చు అయింది. ఊర్లో వాళ్ళందరూ చందాలు వేసుకొని ఈ ధ్యాన మందిర నిర్మాణానికి ఊర్లో వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకొని చక్కగా ఈ ధ్యాన మందిరాన్ని అయితే నిర్మించుకున్నారు. చాలా బాగుంది. ఇంకా 4th ఫ్లోర్లో ఇలా 2 మెంబర్స్ కూర్చోడానికి ఉంటుంది. ఫ్యాన్ ఉంటుంది. ఇలా క్రిస్టల్స్ అయితే ఉంటాయన్నమాట. షట్ చక్రాలు ఉంటాయి. క్రిస్టల్స్ చాలా మంచిగా తయారు చేశారు. ఎవరు తయారు చేశారో వెంటిలేషన్ కోసమని ఒక చిన్న ఓపెన్లా ఉంటుంది. కిటికీలా ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు అయితే 4 చేయొచ్చు. పెద్దవాళ్ళైతే 2-3 వరకు ధ్యానం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చేస్తే చాలా పవర్స్ ఉంటాయంట. ఇవన్నీ కూడా షట్ చక్రాలు. ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. మన ఎక్స్పీరియన్స్ ద్వారా, మన అనుభవం ద్వారా మనం నేర్చుకుంటాం. ఇంకా ఈ మార్కాబా పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి దూరం అయిపోతాయి. చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు కూడా. ఈ పిరమిడ్లో డైలీ క్లాసెస్ అయితే చెప్తారు. ఇక్కడ ధ్యానం చేస్తున్నారు కదా మా వదిన వాళ్ళ పిల్లలు, వీళ్ళే చెప్పారు, అత్త ఈ ధ్యాన మందిరాన్ని మనం వీడియో షూట్ చేద్దాము, చాలా మందికి తెలుస్తుంది కదా మార్కాబా పిరమిడ్ గురించి అని అన్నారు. అందుకని ఈ వీడియో తీశాను. ఇంకా కొద్దిసేపు ధ్యానం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇలా ఉంటాయి షట్ చక్రాలన్నీ కూడా. ప్రతి గోడకి అమర్చి ఉంటాయి. కింద కూర్చోలేని వాళ్ళు చైర్స్లో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అనువుగా చైర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఈ మార్కాబా పిరమిడ్లో ధ్యానం చేస్తారంట. ఇప్పుడున్న జీవన విధానంలో అట్లీస్ట్ ఒక 15 గంట అయినా డైలీ ధ్యానం అయితే చేయాలి. ఆ అలవాటునైతే అందరూ అలవర్చుకోవాలి. ఈ మార్కాబా పిరమిడ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ పిరమిడ్ చూసి నేను ఎన్నో విషయాలు అయితే నేర్చుకున్నాను. నాకు తెలిసినంతలోనే మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.